గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ హైమా. ఈరోజు మనం వెస్టీజ్ ఫుడ్ సప్లిమెంట్ అయినటువంటి క్రాన్బెర్రీ యొక్క ఉపయోగాలను గురించి, దాని యొక్క లక్షణాలను గురించి తెలుసుకుందాం. ఈ క్రాన్బెర్రీ అనేది ఒక చిన్న పండు. ఇది నార్త్ అమెరికాలో మొత్తం చాలా విరివిగా లభిస్తుంది. ఇది పొదలుగా అంటే గుట్టలుగా వ్యాపించి ఉంటాయి. క్రాన్బెర్రీ ఫ్రూట్స్ కానీ లీవ్స్ కానీ మనకు బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ ఉన్న, స్టమక్ లివర్ డిజార్డర్లో ఉన్న సరి చేయడానికి ఉపయోగపడతాయి. గాయాలను కూడా నయం చేస్తుంది. ఇతర ఫ్రూట్స్ ఇంకా వెజిటబుల్స్తో పోల్చి చూసినట్లయితే ఈ బెర్రీలో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయని కనుగొనడం జరిగింది. ఈ సప్లిమెంట్ క్రాన్బెర్రీ ఇంకా డి మ్యానోజ్ యొక్క కాంబినేషన్తో తయారు చేయడం జరిగింది. దీనివలన యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ రిపీట్ కాకుండా ఉంటాయి. క్రాన్బెర్రీస్లో సిట్రిక్ యాసిడ్ ఉండడం వలన బ్లాడర్ కాంప్లికేషన్స్ను సరిచేస్తుంది. డిమానోజ్ ఒక ప్రీబయోటిక్ లాగా పనిచేస్తుంది. అంటే గుడ్ బ్యాక్టీరియా మన డైజెస్టివ్ సిస్టంలో పెరగడానికి హెల్ప్ చేస్తుంది. ఈ సప్లిమెంట్ యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ని కలిగి ఉంటుంది. హెల్దీ స్కిన్ ఇంకా హెయిర్ గ్రోత్కి కూడా హెల్ప్ చేస్తుంది. ఈ సప్లిమెంట్ను యూరిన్లో మంట, వాసన, సైడ్లో పెయిన్, బ్యాక్లో పెయిన్, వైట్ డిశ్చార్జ్, ఎల్లో డిశ్చార్జ్ ఇటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా వాడుకొనవచ్చును. మరలా ఇన్ఫెక్షన్ వస్తుంది అంటే ఈ సప్లిమెంట్ను వరుసగా 9 నెలల పాటు వాడుకుంటే మంచిది. దీనిలో ఉన్న డిమానోజ్ యూటీఐ అంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ను రూట్ నుంచి సమర్థవంతంగా తొలగిస్తుంది. జనరల్గా యూటీఐ డర్టీగా ఉన్న టాయిలెట్స్ కానీ పబ్లిక్ టాయిలెట్స్ని కానీ ఎక్కువగా యూజ్ చేయాల్సిన వచ్చే వారికి ఎక్కువగా వస్తుంది. వాటర్ తక్కువగా తాగే వారికి కూడా వస్తుంది. హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఉన్న వారికి మాత్రం ఈ సప్లిమెంట్ను ఇవ్వకూడదు. సో ఈ సప్లిమెంట్ మీకు కావాలి అనుకుంటే ఈ వీడియో మీకు పంపిస్తున్న వారికి కానీ లేదా ఛానల్లో డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కానీ కాల్ చేసి సంప్రదించగలరు. థ్యాంక్ యూ. విష్ యూ వెల్.